చిన్నారులు, ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభిషుడు అనే రాజు ఉండేవాడు. అతడు తన ప్రజల్ని కన్నబిడ్డల్లాగే చూసుకునేవాడు. ఎప్పుడూ ధర్మ మార్గంలోనే నడిచేవాడు. ఎన్నెన్నో యజ్ఞాలు, యాగాలు చేశాడు. అతని మంచితనం, ధర్మగుణం చూసి దేవతలందరూ సంతోషించారు. అతని ఆ ధర్మగుణాల వల్లే అతడు కొంతకాలానికి స్వర్గలోకానికి ప్రవేశించాడు. ఒకరోజు మహాభిషుడు రాజర్షులతో కలిసి బ్రహ్మదేవుణ్ణి చూడ్డానికి వెళ్ళాడు. వాళ్ళందరూ అక్కడ ఉండగా అక్కడికి గంగాదేవి వచ్చింది. గంగాదేవిని చూసిన మహాభిషుడు తాను ఎక్కడున్నాడో మర్చిపోయి ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. దాంతో బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. మహాభిష, నీవు ఇక మానవలోకంలో జన్మించువుగాక అని శపించాడు. అప్పుడు కాని మహాభిషుడికి తాను చేస్తున్న తప్పేమిటో తెలిసి రాలేదు. బ్రహ్మదేవుడు శపించిన వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకున్న మహాభిషుడు తన తప్పుకి పశ్చాత్తాపపడి బాధపడుతూ, బ్రహ్మదేవ, నేను మానవలోకంలో పుట్టినట్లయితే ప్రతీప మహారాజుకు కుమారుణ్ణే జన్మించే భాగ్యాన్ని అనుగ్రహించండి. ప్రతీప మహారాజు చాలా మంచివాడు. అటువంటి మంచి వ్యక్తికి కుమారుడిగా పుట్టడం కన్నా గొప్ప వరం మరొకటి ఉండదు. కాబట్టి నన్ను ప్రతీప మహారాజు కుమారుడిగా పుట్టించండి అని బతిమాలుకున్నాడు. దానికి బ్రహ్మదేవుడు సరే అన్నాడు. అయితే తన వల్ల శాపం పొంది స్వర్గలోకం నుండి మానవలోకంలోకి వెళుతున్న మహాభిషుడి కోసం గంగాదేవి కూడా బయలుదేరింది. గంగాదేవి స్వర్గలోకం నుండి భూలోకానికి వస్తూ ఉండగా దారిలో ఆమెకు అష్టవసువులు అంటే 8 మంది వసువులు ఎదురుపడ్డారు. వాళ్ళందరూ దేని గురించో చాలా బాధపడుతున్నట్లుగా గంగాదేవికి కనిపించారు. వారి ముఖాలు బెంగతో, బాధతో వాడిపోయినట్లుగా ఉన్నాయి. వాళ్ళనలా చూసిన గంగాదేవి, అష్టవసువుల్లారా, ఏమైంది? ఎందుకలా బాధపడుతున్నారు అని అడిగింది. అప్పుడు వారిలో ఒకరు, అమ్మా గంగాదేవి, మేం చేసిన తప్పు వల్ల ఆ వశిష్ఠ మహర్షి కోపగించి మమ్మల్ని మానవలోకంలో జన్మించమని శాపం ఇచ్చాడు. తల్లి, మేము వేరొకరికి జన్మించదలుచుకోలేదు. నీవు మానవలోకంలోకి అవతరించిన ఎడల నీకు పుత్రులుగా జన్మించాలని కోరుకుంటున్నాము అన్నాడు. వాళ్ల ప్రార్థన ఆలకించిన గంగాదేవి వారి కోరిక తీరగలదని వాగ్దానం చేసింది. అప్పుడు అష్టవసువులలో ముఖ్యుడు ఇలా అన్నాడు, అమ్మా గంగాదేవి, మాదొక అభ్యర్థన. నీవు మాకు ఉపకారం చెయ్యాలనుకున్నట్లయితే మేము జన్మించిన మరుక్షణమే మమ్మల్ని గంగా ప్రవాహంలో పడవి. దయచేసి దీనికి నీవు అంగీకరించవలనని కోరుకుంటున్నాను. వశిష్ఠ మహర్షి కూడా ఇలాగే చెయ్యమని ఆదేశించారు. దీనివలన మేము మనుష్యలోకంలో చిరకాలం నిలిచిపోయే దుర్గతి తప్పుతుంది. కాబట్టి నీవు దీనికి అంగీకరించాలని కోరుకుంటున్నాం తల్లి అన్నాడు. అప్పుడు గంగాదేవి, అలాగే, నేను మీరు కోరుకున్నట్లుగానే చేస్తాను. అయితే నాకు పుట్టే మీ 8 మందిలో ఒక్క కుమారుడు మాత్రం దీర్ఘాయుష్కుడై వర్ధిల్లాలని ఆశిస్తున్నాను అంది. దానికి అష్టవసువులు అంగీకరించి ఆ గంగాదేవికి జన్మించే 8వ కుమారుడు చిరకాలం జీవిస్తాడని, అతని గొప్పదనం, కీర్తి ముల్లోకాల్లో వ్యాపించగలదని వాగ్దానం చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రతీప మహారాజు, అతని భార్య సునందాదేవి కలిసి అన్ని పుణ్యతీర్థాలు తిరిగి వచ్చాడు. వేదాలన్నింటిలోనూ చెప్పబడిన మంచి పనులన్నింటినీ చేశాడు. కొంతకాలం తపస్సు చేశాడు. అనంతరం కొంతకాలం తర్వాత ఆ భార్యాభర్తలకు ఒక కుమారుడు పుట్టాడు. వారు అతనికి శంతనుడు అని పేరు పెట్టారు. ఆ తర్వాత పెరిగి పెద్దవాడై సకల విద్యలు నేర్చుకున్నాడు శంతనుడు. ప్రతీప మహారాజు శంతనుడికి సామ్రాజ్య సంరక్షణ భారమంతా అప్పచెప్పాడు. ఆ తర్వాత అతను తన భార్య సునందాదేవితో కలిసి తపోవనానికి బయలుదేరాడు. తపోవనానికి వెళ్లే ముందు తన కుమారుడైన శంతనుడికి రాజ్యభారం అప్పచెప్పిన ప్రతీప మహారాజు శంతనుడితో ఇలా అన్నాడు, నాయనా, పూర్వం ఒకప్పుడు భాగీరథి నదీ తీరంలో ఒక అందమైన యువతి నా ఎదుట ప్రత్యక్షమైంది. ఆమె నా ఒడిలో దక్షిణ భాగం వైపు నిద్రించింది. అది చూసిన నేను ఆమెతో, అమ్మా, నా ఒడిలో కుడి భాగం నా కొడుకులకు, కోడళ్లకు మాత్రమే సముచితమైన ధర్మాసనం. ఇందువల్ల నీవు నా కుమారుడికి గృహిణి కాగలవు అని హితోపదేశం చేశాను. దీంతో ఆమె నా కోరిక మన్నించి తను ఉన్న నివాసానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ యువతి నిన్ను వివాహమాడాలని నిశ్చయించుకుని నీ సన్నిధికి వచ్చిన ఎడల నీవు ఆమెను తిరస్కరించవు. ఆమెను నీ భార్యగా స్వీకరించు. అంతేకాదు, ఆమెను కులగోత్రాలు,
ఆమె పేరు ఏది నువ్వు ఆమెను ప్రశ్నించవద్దు. ఆమె ఆజ్ఞ ప్రకారం నడుచుకో, అది నీకు ఎంతో శ్రేయస్కరం అని చెప్పి తన భార్యతో కలిసి తపోవనానికి బయలుదేరాడు ప్రతీప మహారాజు. మహాభిషుడు శాపవశాత్తు భూలోకంలో జన్మించినా కూడా తన కోరిక ప్రకారం ప్రతీప మహారాజు కుమారుడిగా జన్మించాడు. అలా జన్మించి శంతనుడిగా మహా గొప్ప చక్రవర్తిగా పేరు పొందాడు. మరి శంతనుడు గంగాదేవి ఎలా కలిశారో తెలుసుకుందాం, సరేనా?